నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. ఇప్పుడు అందరి దృష్టి అంతా జూబ్లీ హిల్స్ పైనే. గ్రేటర్ హైదరాబాద్ పాలిటిక్స్ లో ఇప్పుడు అత్యంత రసవత్తరమైన పోరు జరుగుతోంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అధికార కాంగ్రెస్ సిట్టింగ్ సీట్ ను కాపాడుకోవడానికి బీఆర్ఎస్ ఉనికి కోసం బీజేపీ తలపడుతున్న త్రిముఖ పోరు ఇది. మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్న ప్రధాన పోటీ మాత్రం ఈ మూడు పార్టీల మధ్య. ఈ బై ఎలక్షన్ పై సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ, పార్టీల వ్యూహాలపై స్పెషల్ స్టోరీ. జూబ్లీ హిల్స్ ది కాస్మోపాలిటన్ హబ్ ఆఫ్ హైదరాబాద్. ఇక్కడ రిచ్ క్లాస్, ప్యూర్ క్లాస్, మైనారిటీ ఓటర్స్ అందరూ ఉన్నారు. దాదాపు 4 లక్షల ఓట్లు. కానీ పోలింగ్ మాత్రం జస్ట్ 50% మాత్రమే. ఇక్కడ కథ వేరు. సిటీ ఓటర్స్ డోంట్ కేర్ అబౌట్ పోలింగ్. బట్ పేదలు, కార్మికులు, ముస్లిం ఓటర్స్ ఎవరి వైపు మొగ్గు చూపిస్తే వాళ్లకే విక్టరీ. హిస్టరీ చూస్తే ఇట్ ఈస్ ఏ మిక్స్డ్ రిజల్ట్స్ కాన్స్టిట్యున్సీ. 2009లో కాంగ్రెస్, 2014లో టీడీపీ, బీజేపీ కూటమి గెలిచాయి. ఆ తర్వాత మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ లో చేరి 2018, 2023లో విన్ అయ్యారు. ది మ్యాజిక్ నెంబర్ ఈజ్ జస్ట్ 8 to 9%. అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఓట్ల వ్యత్యాసం చాలా తక్కువ. అంటే థర్డ్ పార్టీ డివైడ్ చేసే ఓట్లే రిజల్ట్ డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే మైనారిటీ ఓట్స్. లాస్ట్ 2 times బీఆర్ఎస్ కు సపోర్ట్ గా ఉన్న ఎంఐఎం ఈసారి సపోర్టింగ్ కాంగ్రెస్. దట్ ఈస్ ఏ సీరియస్ హెడేక్ ఫర్ బీఆర్ఎస్. మైనారిటీ ఓట్స్ తగ్గితే వాళ్ళు అదర్ కమ్యూనిటీ ఓట్స్ పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఆన్ ద అదర్ సైడ్ బీజేపీ హిందుత్వ కార్డును ప్లే చేస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ సిట్టింగ్ సీఎం రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యారు. ఆయన స్ట్రిక్ట్ గా చెప్పిన మాట ఒక్కటే, పోల్ మేనేజ్మెంట్ పక్కాగా ఉండాలి. ఇప్పటి వరకు ఓటింగ్ కు రాని వాళ్లను నవంబర్ 11 రోజు పోలింగ్ బూత్ కు తీసుకురావాలి. కాంగ్రెస్ ప్లాన్ అంటే ఈ ఎలక్షన్ పాలిటిక్స్ కన్నా పక్కా పోల్ మేనేజ్మెంట్ మీదే ఎక్కువగా డిపెండ్ అవుతోంది. 3 పార్టీలు బూత్ లెక్కలు, తీసివేతల్లో బిజీగా ఉన్నాయి. జూబ్లీ హిల్స్ లో విజయం ఎవరిని వరుస్తుందో చూడాలి. హోరాహోరీగా సాగుతున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోరులో ఓటర్లను పోలింగ్ బూత్ కు తీసుకురావడంలో ఏ పార్టీ సక్సెస్ అవుతుందో వాళ్లకే విజయం దక్కుతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ హై స్టేక్స్ ఎలక్షన్స్ ఫైట్ పై తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోని మీ వెంటే.